వచ్చినటువంటి అందరికి కూడా వన్ టు సే ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యములకు వెళ్దాం. మహోన్నతమైన తండ్రి, దయగల దేవ, యథార్థుడవు, ఘనమైన దేవుడవు, ఉన్నతుడవు, పాపశాపంలో తిరుగులాడుతున్న మమ్మల్ని మీరు కరుణించి రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నారు. నీ రక్షణను మాకు అనుగ్రహించి మరొకసారి తండ్రి నీ దయలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్న క్షేమంలో వర్ధిలింపు చేస్తున్నారు. ఆత్మీయంగా కూడా ప్రతిదినము వాళ్ళు పోషిస్తూ సంరక్షిస్తూ మేలు చేస్తున్న విధానం నీకు వందనాలు. ఈరోజు మరి డిసేబుల్ ఫెలోషిప్ మీటింగ్లో కూడా నీ వాక్యాన్ని షేర్ చేస్తుండగా నేను కాదు ప్రభా, వెద్దులను ఒప్పుకుంటున్నాను, నీ సహాయం కోరుకుంటున్నాను. నీవే నీ ప్రజలైన వారితో చక్కగా మాట్లాడుతురండి. నేను నామానికి మహిమగంత ప్రభావం తెచ్చుకోమని మరొకసారి నన్ను నేను తగ్గించుకుంటూ దాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను తీసుకున్నటువంటి థీమ్ ఇట్స్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. మై థీమ్ ఫర్ గాస్పల్ కొరకు తీసుకుంది ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా సమాధానము కరువైనది. ఎక్కడెక్కడ కరువు అయిందంటే ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా కుటుంబాల్లో సమాధానం లేదు, ప్రభుత్వం సమాధానం లేదు, ఎంప్లాయీస్లో సమాధానం లేదు. అదే రీతిగా చూస్తే సమాధానం అనేది లోకం అంతట్లో కూడా కరువైపోయింది. ఎందుకు మనిషికి సమాధానము లేకుండా ఉంటున్నాడు అంటే తన జీవితంలో డబ్బు మరి అనేక రకమైనటువంటి వాటి మీద తను సమాధానం వెతుక్కుంటూ ఉంటున్నాడు. డబ్బులో లేకపోతే మరి వేరే ఎంజాయ్మెంట్స్లో తను సమాధానం పొందుకోవాలని తను చూస్తూ ఉన్నవాడిగా ఉంటున్నాడు. మరొకసారి మనము రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం దగ్గర మనం చూసుకున్నట్లయితే స్పష్టంగా ఉంటుంది. కాబట్టి విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని అంటుంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే దేవునితో మనము సమాధానము కలిగి ఉండే వారంగా ఉంటున్నాం. దేవునితో సమాధానం చాలా మంది మనుషులు అనుకుంటున్నారు వారికి ఉన్నటువంటి టాలెంట్స్, నేను చాలా మంచివాడిని, నా మాటలు, నా చూపు, నా ప్రవర్తన, నా వేషధారణ వీటన్నిటిలో కూడా నేను చాలా మంచివాడిని అని అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, నేను మంచి పనులు చేస్తున్నాను, అనేకులకు సహాయం చేస్తున్నాను, దాన్ని బట్టి నేను మంచివాడిని అనుకుంటున్నారు. చాలా మంది పూర్ పీపుల్ కూడా హెల్ప్ చేసేవారుగా ఉంటారు. దాన్ని బట్టి వారు సమాధానము పొందుకోవాలని చూస్తున్నారు. కొంతమంది నాకు చాలా నాలెడ్జ్ ఉంది, అన్ని విషయాలు తెలుసు, ఇటు సాఫ్ట్వేర్ తెలుసు, ఇటు మెకానికల్ తెలుసు, అంతకన్నా ముఖ్యంగా ఈ లోక జ్ఞానం కూడా నాకు ఎక్కువగా తెలుసు అని చాలా మంది అభిప్రాయపడేవారు ఉంటున్నాడు. మనకు తెలుసు సొలొమోను తాను భూలోకం అంతట్లో కూడా చాలా గొప్ప జ్ఞాని. సామెతల గ్రంథము, కీర్తనల గ్రంథములో, పరమగీతాల్లో అనేక వర్ణనలు ఆయన తీసుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. తన జీవితంలో తాను చెప్తూ వచ్చినాడు. తన జీవిత వ్యాప్తంగా తను చూస్తూ అన్ని సమయాల్లో కూడా తను సమస్తము వ్యర్థము అని చెప్తూ వచ్చింది. అంటే తన జ్ఞానాన్ని షీబాదేశపు రాణి వచ్చి చూసి తాను విన్నదానికన్నా కూడా శ్రేష్టమైనవి తన జీవితంలో ఉన్నవని ఎరుగుతూ వచ్చింది. అవును, ఈ లోకంలో ఎంత జ్ఞానమున్నా కూడా ఈ లోకంలో మనం అధికమైన వారిని చూస్తున్నాము. జ్ఞానము ఏం చేస్తుందంటే వెర్రితనాన్ని సృష్టించేది ఉంటుంది. ఏదైనా అధికంగా నీతిమంతుడిగా ఉండకము అనే ఒక దగ్గర వాక్యం ఉంది. అలాగే అధికముగా జ్ఞానంగా కూడా ఉండడం మంచిది కాదు. చాలా మంది ఈ లోకంలో మనం చూస్తే బాగా చదువుకొని వాళ్ళు మ్యాడ్ పీపుల్ పోతున్నారు. మెంటల్ గా వారు డిస్ట్రాక్ట్ అవుతూ వచ్చారు. అంటే చాలా మంది మీరు కూడా చూస్తుంటారు, మెంటల్ పీపుల్ వాళ్ళంతా కూడా బాగా చదువుకొని ఉన్న వాళ్ళవే, బాగా తెలివిగా
ఉన్నవారే అలా మ్యాడ్నెస్ లోకి వెళ్ళిపోయేవారు ఉంటారు. కొంతమంది, నాకు తెలిసిన ఒక అన్నయ్య పిహెచ్డి చేశాడు. పిహెచ్డి చేసి తను ఎర్న్ చేసే టైంలోనే 1 సంవత్సరం పనిచేశాడు. తర్వాత సైకలాజికల్ గా తను డిసప్పాయింట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నట్లయితే ఏమి లేకుండా ఇంట్లోకి బయటికి చూస్తూ ఉంటాడు, అంతేకాని ఇంకేమి చేయడు. మ్యాడ్నెస్ తనకు వచ్చింది. అయితే ఈ లోకంలో దేనిలో కూడా సంతోషం లేదు. కానీ మన యేసుక్రీస్తు వారికి ఒక నామధేయం ఉంది. ఏంటంటే ఆయనకి ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన నామధేయమే సమాధానపు కర్త. అంటే దే దేవునితో సమాధానము. ఒక రీతిగా చూస్తే ఆది మానవుడు అనేటువంటి ఆదాము తను ఏం చేస్తూ వచ్చినాడంటే దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటున్నాడు. అయితే తన జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందంటే ఆ దేవుని మాట వినకుండా తన సాతాను చెప్పినటువంటి లూసిఫర్ చెప్పిన మాట వినినటువంటి తన భార్య ద్వారా ద్వారా తను ఏమవుతూ వచ్చినాడంటే తినవద్దన్న పండును తిని మోసపోయిన వాడుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో దానికి అవిధేయంగా చేశారు కాబట్టి వారు ఏమవుతూ వచ్చారంటే దేవునితో రిలేషన్షిప్ ను పోగొట్టుకున్నారు, సహవాసాన్ని తెంచుకున్న వారుగా ఉంటున్నారు. కొన్ని మాటల ద్వారానే చాలా మంది సహవాసాన్ని తెంచుకుంటారు, రిలేషన్షిప్ ని బ్రోకెన్ చేసుకుంటూ ఉంటారు. అయితే కానీ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే దానికి ఆ కొంత ఖర్చు చేయవలసి ఉంటుంది. మనం ఒకసారి చూస్తే ఒక లైట్ ఉంది మన దగ్గర. ఆ లైట్ ను స్విచ్ మనం ఆఫ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? లైట్ ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆ స్విచ్ వేస్తామో కరెంట్ పొజిషన్ కరెక్ట్ గా ఫ్లో అవుతున్నప్పుడే మనము మంచి రిలేషన్షిప్ అది చక్కగా వెలగడానికి ఉంటుంది. అదే దేవునితో సరైన రీతిలో మనకు సంబంధం లేదనుకోండి, రిలేషన్షిప్ సహవాసం దేవునితో సమాధానకరమైనటువంటి సహవాసం మనకు లేకపోతే మనము ఈ లోకంలో మనము ఏమైపోతూ ఉంటామంటే ఆత్మీయంగా నశించిపోతూ ఉంటాం. దేవుని దృష్టిలో మనము లెక్క లేని వారంగా ఉంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. నిజంగా మనం చూస్తే తీర్పు దినాలు రాబోతున్నాయి. ఇందాకలా రవీణ గారు చక్కగా పాట పాడుతూ వచ్చినాడు, తల్లి జాడ పిల్లకు తెలియదు. అదేదో ఉగ్రత రోజులు వస్తున్నాయి, అపాయకరమైన దినాలు వస్తున్నాయి. ఈ దినాల్లో కూడా మనము ఆ సమాధానం, ప్రేమగల దేవుణ్ణి, ఆయనతో సహవాసం మనం ఏర్పరచుకోవాలి. దేవుడు ఆయన ఆకాంక్షిస్తూ ఆయన ప్రేమతో అందరినీ ఆకర్షిస్తూ ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రేమగల దేవుణ్ణి మనము ఎరగాలి. ఆయన ఎంత గొప్పవాడో మనము తెలుసుకోవాలి. 1 తిమోతి 2 అధ్యాయము 5 వచనము. 1 తిమోతి 2 అధ్యాయము 5 వచనంలో చూసినట్లయితే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. గాడ్ ఈజ్ అవర్ యేసుక్రీస్తు వారు మనకు మధ్యవర్తిగా ఉన్నాడండి. నిజంగా దేవాదేవుడు ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ లోపము లేదు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే నిజంగా ఆ గొప్ప దేవుణ్ణి ఆయన మనం చూడలేము. అట్లీస్ట్ వీ కెనాట్ ఇమాజిన్ ఆల్సో హౌ గాడ్ ఈస్ గ్రేట్. ఆయన ఎంత పరిశుద్ధుడు. నిత్యము దేవాదూతలు ఏమని స్మరిస్తున్నాయంటే పరిశుద్ధుడు 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 అని. నిజంగా మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తనలో అనేక సార్లు మనం పరిశుద్ధత లేకుండానే జీవిస్తున్నాం. అనేక సార్లు దేవుని ఇంట్లో ఉంటాము, మేము ఎంతో పరిశుద్ధంగా ఉన్నామని వైట్ డ్రెస్ వేసుకొని వస్తాము. కానీ మన మనసు, మన థాటాలజీ, మన ఆలోచనలు, తలంపులు ఇవన్నీ ఎక్కడున్నాయి? దేవుడు మెచ్చేవగా ఉంటున్నాయా అవన్నీ? దేవునితో నీకు మంచి సమాధానం కలిగి ఉన్నావా? దేవునితో సహవాసం నీవు కలిగి ఉన్నావా? వీళ్ళారా, అనేక సార్లు మనం మోసపోయే వారంగా ఉంటాం. చాలా సార్లు అనేక సమస్యలు తెచ్చుకుంటాం మనంతటా మనమే. సెల్ ఫోన్ లో చాటింగ్ చేయటం ద్వారాను, లేకపోతే మాట్లాడవలసిన దగ్గర మాట్లాడకుండా వేరే దగ్గర మాట్లాడి తప్పుగా అర్థం చేసుకునే రీతిగా సమస్యలు తెచ్చుకునే వారంగా ఉంటాం.
కానీ మన జీవితంలో దేవుణ్ణి మనం సంధించలేమండి. దేవునితో సమాధానం మనం పొందుకోలేమండి. కానీ ఆ సమాధానము ఎవరు ఇస్తారు అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఇచ్చేవారుగా ఉన్నారండి. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. అన్ని సమస్యలకు మనం ఈ లోకంలో చూస్తుంటే సమస్యలు ఎవరు తీస్తారంటే మధ్యవర్తిగా కోర్ట్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, డిఫరెంట్ కోర్ట్స్ వారికి ఉన్న పరిధిని బట్టి ఆ కోర్టుకు వెళ్తారు. కోర్టు ఏం చేస్తుందంటే మధ్యవర్తిత్వం నెరవేరుస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనం చూస్తున్నాం చాలా మందికి సమాధానం లేదు. ఇంటి పక్కన గొడవలు, పొలం దగ్గర, లేకపోతే ఉన్న ఆస్తుల తగాదాలు, అనేక మ్యారేజ్ ఇష్యూస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా మందికి సమాధానం ఉంటలేదు. వారందరూ కూడా కోర్టులకు వెళ్ళి వాళ్ళు తీర్చుకునే వారు ఉంటున్నారు. ఎంతో మంది సమాధానం వెతికి పట్టుకోవాలి అదే వాక్యం సెలవిస్తుంది, కానీ వారు ప్రయత్నిస్తున్నారు కానీ వారు పొందుకోలేకపోతున్నారు. దైవజనులైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన కూడా తన జీవితంలో సమాధానం లేనివాడిగా ఉంటున్నాడు. ఎన్నో తనున్న గ్రంథాల్లో, తనకున్న మతంలో, వాటన్నిటిలో ఆయన వెతికాడు సమాధానం కొరకు, కానీ ఎక్కడా పొందుకోలే. అయితే బైబిల్లో తప్పులు పట్టుకోవాలని తను అనుకుంటూ వచ్చినాడు. అయితే కొత్త నిబంధన ఎప్పుడైతే తాను చదువుతూ వచ్చినాడో తాను ఏం పొందుకున్నాడంటే గొప్ప దేవుని సమాధానాన్ని తాను పొందుకుంటూ వచ్చినాడు. ఆ సమయంలోనే తను ఆ సమాధానాన్ని పొందుకున్నాడు. తన ఈవెన్ తన ఫ్యామిలీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకంటే తన భార్య బాధ పెట్టింది. ఒక టెస్ట్ మనీలో ఆయన షేర్ చేస్తూ వచ్చాడు. తన వైఫ్ షేర్ చేస్తూ వచ్చింది, నా భర్త నేను ఎంతగానో బాధ పెట్టా ఆయన తిడుతూ వచ్చింది. కానీ ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన సమాధానాన్ని పొందుకున్నాడు, ఆయన ప్రేమను పొందుకున్నాడు. ఆయనతో సహవాసం చేస్తూ తాను ఆ భార్య పెట్టిన బాధను కూడా సహించాడు. భార్య పెట్టిన బాధను సహించాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తను కూడా రక్షణ పొందుతూ వచ్చిందిగా ఉంటుంది. తను ముందుగా అపార్థం చేసుకుంటూ వచ్చింది. షీ ట్రబుల్డ్ హిమ్ అలాట్. ఎంతగానో తనకు ఎన్నో సమస్యలు తీసుకొచ్చింది. కానీ ప్రేమగల దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు మరలా తన భార్య ఎంత వ్యతిరేకంగా ఉన్నా ఈయన ప్రేమించడం ద్వారా దేవాదేవుడు మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మన పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. జీసస్ ఈజ్ గ్రేట్ గాడ్ అండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతో గొప్ప దేవుడు. నిజంగా నీవు నేను యోగ్యులం కాదు యేసు ప్రభు వారిని తెలుసుకుంటానికి, కానీ ఆ ప్రేమ గల దేవుడు ఆయన ప్రేమను ఎంతగానో వెల్లడి చేస్తున్నాడు. ఎలాంటి దేవుడు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట రాస్తుంది. శాంతి మీకు అనుగ్రహించ వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయంలో కలవరపడనీకుడి, వెరవనీకుడి అనే మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ లోకంలో మనం అన్ని విషయాలు కొనుక్కోవచ్చు. మంచి కావాలి కొనుక్కోవచ్చు, కూలింగ్ కోసం ఏసీ కొనుక్కోవచ్చు, ఈ సమ్మర్లో మనకు కావాల్సిన ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు, అన్ని కొనుక్కోవచ్చు. కానీ మనశ్శాంతి, అనేకులు పడుకుంటారు కానీ వారికి నిద్ర పట్టదు. వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎదురొచ్చేవి. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు ఏం సెలవిస్తున్నారంటే నా శాంతినే మీకు అనుగ్రహిస్తుంది. ప్రియమైన వారులారా, ఆయన ఇచ్చే శాంతి పొందుకోవాలని ఆశని కలిగి ఉన్నావా? ఎంత గొప్ప దేవుడు అండి ఆ దేవుడు. ఈ లోకానికి దిగి వచ్చినాడు 2000 సంవత్సరాల క్రితం. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఒక మధ్యవర్తిగా ఉండడానికి మనుషులు ఎంత ప్రవక్తల చేత చెప్పబడినా కానీ పాత నిబంధన అంతట్లో ఆ దేవుని అర్థం చేసుకోలేకపోతూ వచ్చింది. అందుకనే దేవుడే ఈ లోకానికి యేసుక్రీస్తు వారుగా దిగి వచ్చి 33 సంవత్సరాలు ఆయన జీవించి సెలవులో ఆయన ఏ దోషము చేయలేదండి. ఆయనలో తప్పులు పట్టుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ మతాధికారులు కూడా తప్పులు పట్టుకోలేకపోయారు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ కూడా వారు చెప్తూ వచ్చారు, ఈయనలో ఏ లోపం మేము కనుగొనలేదు అని చెప్తూ వచ్చిన వారు ఉంటున్నారు. ప్రియులరా,
ఈ లోకములో లోకస్తులు కూడా ఆయనలో ఏ లోపము కనుక్కో కానీ వారు కేవలం దే దేవుని యొక్క ప్రేమను వారు వ్యతిరేకించిన వారిగా ఆ ప్రేమైన దేవుడు నా శాంతిని మీకు అనుగ్రహించున్నానని చెప్తున్నాడు. గాడ్ ఓన్లీ కెన్ గివ్ అస్ గ్రేట్ పీస్. అనేక సార్లు చదువు అనేది, నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు, విజయ్ అంకుల్ అని. అంకుల్ ఈ మాట చెప్తూ వచ్చారు. ఆయన దగ్గర ఆ ఏజ్ లోనే పీజీ చేస్తూ వచ్చారు. మంచి ఎడ్యుకేషన్, మా ఒక 60 years బ్యాక్ సంగతి చెప్తున్నాను. మంచి ఎడ్యుకేషన్ ఆయన పొందుకుంటూ వచ్చారు. కానీ అది ఆయనకి సమాధానం ఇవ్వలేదంటే. ఈవెన్ తను అనుకుంటూ వచ్చినాడంట, మంచి జాబ్ చేస్తున్నాను, నాకు సమాధానం ఉంటుందేమో అంటే ఆ జాబ్ లో కూడా తనకి సమాధానము లేదండి. కానీ ఆ చివరాఖరికి ఆయన ఏం చేస్తూ వచ్చాయంటే యేసును తెలుసుకున్నాడు. యేసు ఎంత గొప్ప దేవుడో, ఎంత ఆశ్చర్యకరుడో. ఆ సమాధానం లేని ఆయనకి దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్క మనిషికి ఎవరికి తగినట్లుగా దేవుడు వారికి సహాయం చేయగల గొప్ప దేవుడుగా ఉంటున్నాడండి. గొప్ప దేవుడుగా నిజంగా మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు సమాధానాన్ని కర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆ బైబిల్లో సమాధానం వెదికి వెంటాడమను. ఓన్లీ ఆ సమాధానం ఎక్కడ పొందుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభువారిలో మాత్రమే ఆ సమాధానం పొందుకుంటాం. ఎక్కడికి మానవుడు ఈ రోజుల్లో చూస్తుంటే పరిగెత్తుతున్నారు. చదువు కోసం పరిగెత్తుతున్నారు, డబ్బుల కోసం పరిగెత్తుతున్నారు, పని కోసము పరిగెత్తుతున్నారు. పరిగెత్తి వాళ్ళు అనుకుంటున్నారు డబ్బు సంపాదిస్తే మేము స్థిరంగా ఉంటాం అనుకుంటున్నారు. వేర్ దే ఆర్ గోయింగ్, వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, వాళ్ళు రీచ్ అవ్వాల్సుకున్నటువంటి పాయింట్ ఏంటి? గురి గమ్యం లేకుండా వారు పరిగెత్తుతున్నారు. డబ్బు సంపాదించాలి, ఇంకెక్కువ సంపాదించాలి, ఫ్లాట్ సంపాదించాలి, నా ఆస్తిపరులు కావాలి. ఏంటి దానివల్ల ఏమిటి? అనేక సార్లు మనం చూస్తున్నాం. అసలు మనం చాలా క్లియర్గా ఈ మనం చూస్తూ వచ్చే కరోనా అనేది ఒక గొప్ప జవాబు. డబ్బు అనేది కూడా విలువ లేనిదని మనం చూస్తూ వచ్చాం. ఆల్మోస్ట్ ఎవ్రీ 100 years కి ఒకసారి హిస్టరీలో మనం చూస్తే 1720లో స్ప్లెయిన్ ఫ్లూ అనే వ్యాధి వచ్చింది. 1720లో. అలాగే 1820లో కలరా అనే వ్యాధి వచ్చింది. అదొక ప్లేగ్. అంత మాత్రమే కాదు, 1920లో ప్యారిస్ ప్లేగ్ వచ్చింది. ప్యారిస్ ఫ్లూ వచ్చింది. 2019, 20 ఈ సంవత్సరంలో మనం చూస్తూ వచ్చాం కరోనా వచ్చింది. ఇంకా వస్తూనే ఉంది, ఆ కేసులు ఇంకా వస్తున్నాయి. అంటే ఎవ్రీ 100 years మనం చూస్తూ ఉన్నాము మనుషులను దేవాదేవుడే ఏం చేస్తున్నాడంటే వారి స్థితి ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. వారెంత విరిగిపోతున్నారో వారికి తెలియజేస్తున్నాడు. పరిగెత్తుతున్నారు కానీ చాలా విషయాలు పొందుకోలేకపోతున్నారు. అనేక గోల్డ్ మెడలిస్టులు కూడా తెచ్చుకున్న వారు కూడా వారి జీవితాల్లో సమాధానం లేదు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. ఆయన నీకు నాకు సమాధానం ఇవ్వగలడు. నాలో ఉన్నటువంటి గొప్ప అశాంతిని ఆయన తీసివేసి గొప్ప సమాధానముతో చేయగలడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. కొలస్సియన్స్ 1:16లో మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది, ఏలయనగా ఆకాశమందున్నయు భూమి యందున్నయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడి ఉంటున్నాయండి. సమస్తము ఆయన ద్వారానే సృష్టింపబడుతూ ఉంటుంది, ఆయన ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఉన్నాడు అని మనము ఎరిగే వారంగా ఉండాలి. నిజంగా ఈ లోకంలో సంతోషం అనేది లేకుండా ఎంతో మంది బాధపడుతూ ఉన్నవారుగా ఉంటున్నారు. వారి జీవితాల్లో నెమ్మది లేని కార్యాలు చూస్తున్నారు. సామెతల గ్రంథం 28:13 మనం చూస్తే, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే మాట తెలియజేస్తుంది. మన జీవితాల్లో మనం కూడా దేవాదేవుడు ఉన్నాడని గుర్తెరగాలి. మనము ఏ తప్పులు ఏ పాపము
మన జీవితాల్లో ఉందో వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనం ఒప్పుకోవాలి. నిజమైన సమాధానం, ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆ సమాధానపు కర్త అయిన దేవుడు మనకు కావాలి అంటే మొదటిగా మనం చేయాల్సింది నిజమైన పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకోవాలండి. దేవుని నుండి మనము కనికరము, క్షమాపణ పొందుకోగలము. క్షమాపణ పొందుకోగలం. చాలా మంది పాపానికి శిక్ష విధింపబడుతుందని వారు ఎంతగానో ఎంతగానో వారు నేను చేసింది కరెక్ట్, ఐఎమ్ కరెక్ట్ అనుకుంటున్నారు. వారు చెప్పిందే సరైనది అని వారు అనుకుంటున్నారు. వీళ్ళరా, మన పాప శిక్ష ఎవరు భరించారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద వేసుకున్నాడండి. దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి మన పాపాలు భరించడానికి శిలువపై మరణించాడండి. యెషయా గ్రంథము 53:5 ఉంటది. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడ్డాను, మన దోషములను బట్టి నలగొట్టబడాను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అనే మాట తెలియజేస్తుంది. ఎంత ప్రేమగల దేవుడు అంటే నీకు సమాధానం ఇవ్వడానికి, నెమ్మదినివ్వడానికి, ముఖ్యంగా పాప విమోచన కలగజేయడానికి దేవాదేవుడు నీవు నేను పొందాల్సిన శిక్ష మన చేతులతో చేసిన తప్పులను బట్టి, మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన బట్టి నిజంగా మనకు ఘోర పాపం. నేను కూడా ఒక దౌర్భాగ్యుడినండి. అనేక పాపాలు చేస్తూ వచ్చిన నా జీవితాల్లో తెలిసి తెలియక ముందే ఇంటర్నెట్లో డిఫరెంట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ అన్ని చూసి నాలో నేను ప్రేరేపించుకుంటూ తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తినిగా ఉన్నాను. కానీ ఆ దేవాదేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఎప్పుడైతే గుర్తెరుగుతూ వచ్చినానో, నిజంగా ఆ ప్రేమగల దేవుడు ఆయన సిలువ వేయబడక ముందు రాత్రి ఆయన దేవాదేవుడు ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అని చెప్తూ వచ్చారు. నేను చేస్తూ వచ్చిన పాప కార్యాలకు శిక్ష మరణము, నరకము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టిన వారు ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన పాపమును ఆయన ద్వేషిస్తున్నాడు, కానీ ఆయన మానవులందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కొరకు ఆయన మరణిస్తూ వచ్చాడు. అందువలనే ఆయన ఒక్కడే పాపములు క్షమించే శక్తి గలవాడండి, అధికారం గలవాడండి. ఆయన మాత్రమే, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎందుకంటే 1 యోహాను 1:9 ఉంటది కదా, మన పాపములు మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. మన జీవితాల్లో మనం మంచివారమని చెప్పుకుంటే సరిపోదు, మనకి పాప క్షమాపణ కావాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసేవాడుగా ఉంటాడు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, బుద్ధిపూర్వకంగానే కొంతమంది పాపంలోని జీవిస్తూ హృదయంలో కఠినత్వం కలిగి ఉంటున్నారు, మందిరానికి వస్తున్నారు, కానీ నిర్లక్ష్య స్వభావములో ఉంటున్నారు. దేవుని యొద్ద నుండి వారు చాలా మంది క్షమాపణ పొందకుండా తాత్కాలికంగా ఆనందించే పాపమును చూస్తున్నారు, కానీ దేవుని వైపు తీక్షణంగా వారు చూడట్లేదు. నిత్యత్వము నరకములో నుండి యుగయుగాలు యాత్ర పడే స్థలంలోనికి వారు వెళ్తారని తెలియకే వారి జీవితాల్లో ఇష్టానుసారంగా వారు సాగిపోతూ ఉంటున్నారు. ఒకడు సమస్తమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. చాలా విషయాల్లో చాలా గెలుచుకుంటూ చాలా సంతోషంగా ఉండాలని ఆ రీతిగా వారు కొనసాగే వారు ఉంటున్నారు. పిల్లరా, మరొకసారి మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడిగా చేసేవాడుగా ఉంటున్నాడు. నా జీవితాల్లో ఆ దేవాదేవుడు నన్ను ప్రేమిస్తున్న వాడిగా ఉంటున్నాడు. ఆ ప్రిన్స్ ఆఫ్ పీస్, రక్షకుడైన దేవుడు నన్ను
ఆ మహిమ గల రక్షణలోనికి నడిపించాలని కోరుతున్నాడు. ఒకసారి రండి, కీర్తన 96 కీర్తన 2వ వచనం. అంటే మన జీవితాల్లో దేవుడు ఎంత గొప్పవాడిగా ఉన్నాడో అనే ఒక మాట మీతో చెప్పాలి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అనుజనులు ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులు ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు. దేవాదేవుడు ఎలాంటి వాడంటే మహత్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడైన వాడు. ఈ లోకంలో మనం చూస్తే 5వ వచనం ఉంటుంది, జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహాలే, యెహోవా ఆకాశ విశాలమును సృష్టించిన వాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబులారా యెహోవాకు స్తుతులు చెల్లించినట్టుది. ఎంత గొప్ప దేవుడు, సర్వ సృష్టిని చేసిన దేవుడు, నిన్ను నన్ను కూడా నిర్మించిన దేవుడు. ఆయన మాట వినటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, రండి వచ్చి రక్షణ పొందండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాటను వినటానికి నువ్వు ఆసక్తిగా ఉన్నావా? ఎంత ప్రేమగల దేవుడు! నిశ్చయంగా నిన్ను దీవించాలని, ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు ఎన్నో దీవెనలు కలగ చేయాలని ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. నిన్ను ప్రేమించేవాడు ఉంటున్నాడు. మొదటిగా మనం చేయాల్సింది మన పాపాలు ఒప్పుకోవాలి, ఆయనకు భయభక్తులు కలిగి జీవించాలి. మన జీవితంలో మనము దేవునికి భయభక్తులు కలిగి మనము జీవించినట్లయితే దేవుడు మన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో నిజంగా తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే అనేక సార్లు దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తున్నాం, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయే వారిగా ఉంటున్నాం. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ మరి ఎక్కువగా ఈ సమయంలో మరొకసారి హెచ్చరిస్తున్నాడు. నీవు గనక ఇంకను రక్షణ పొందకపోతే దేవుడు నిజంగా నేను తీర్పులోనికి తీసుకొస్తాడు. ప్రేమగల దేవుడు, ఇది కృపకాలంలో మనం ఉంటున్నాము. ఈ కృపకాలంలోనే, ఈ సమయాల్లోనే మరి ఎక్కువగా ఆ దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో భూనివాసులందరూ అనగా జగతోత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. చూడండి, జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు. అనేకులు వారి జీవితాల్లో గొర్రెపిల్ల యొక్క రక్తంలో వారు కడుక్కోవట్లేదండి. యేసుక్రీస్తు వారి రక్తము ఎందుకు చిందించారంటే నిన్ను నన్ను ఆయన పాప విముక్తి చేయడం కొరకు, నిన్ను నన్ను ధన్యులుగా ఆ పరలోకములో చేర్చడానికి. నీ పాపాలు యేసుక్రీస్తు వారి రక్తంలో నువ్వు కడుక్కోవాలి. కేవలం నువ్వు చెప్పాల్సింది, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా, నీ బిడ్డగా నన్ను చేసుకో, నీకు అవిధేయంగా నేను పాపాలు చేశాను ప్రభా, నన్ను క్షమించు అని అడగగలిగితే దేవుడు నిన్ను క్షమించేవాడుగా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథము 21:27 అంటాడు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించు వాడెవడు దానిలో ప్రవేశింపడింది. వెళ్ళరా, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరు రాయబడి ఉందా? నీవు దేవుని దృష్టిలో నీ పేరు ఆయనకి తెలుసా? ఆయన ప్రియమైన బిడ్డగా నువ్వు ఉన్నావా? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నాయి. మరి నీ జీవితంలో యేసును నువ్వు కలిగి ఉంటే, పాపక్షమాపణ పొంది ఉంటే, దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉంటూ ఇలాగే అసహ్యమైనది కానీ, అబద్ధమైనది కానీ, నిషిద్ధమైనది కానీ జరిగించేవారుగా నువ్వు ఉంటే, ఈ సమయంలోనే మరొకసారి ప్రభా నేను పాపిని ప్రభా,
నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో అని దేవుణ్ణి అడుగు. తప్పనిసరిగా ఆయనను క్షమించి ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించేవాడిగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందేవారు ఉంటున్నారు. ప్రియమైన వారులారా, మరొకసారి ఆయన ఎంత ప్రేమగల దేవుడు, ఇస్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానం. నా దేవునితో రోమా 5:1 ప్రకారం దేవునితో సమాధానం పొందుకున్నావా? 1 తిమోతి 2:5 ప్రకారం యేసుక్రీస్తు అనే నరుడు ఆయన మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఆయన క్రీస్తు లేకుండా మనము తండ్రిని చేరలేము. మనము ఏమాత్రము అర్హులము కాదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనం ఆ గొప్ప రక్షణ మనం పొందుకునే వారంగా ఉంటున్నాం. మరొకసారి ఈ సాయంకాల సమయంలో ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూడండి, పాపక్షమాపణ పొందుకోండి, ఆయన కొరకు జీవిస్తూ ముందుకు కొనసాగండి. తప్పనిసరిగా దేవుడు మనందరిని ఆశీర్వదిస్తాడు, మేలుకాయ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మిమ్మల్ని అందరినీ కూడా ఆ దేవుడు తప్పనిసరిగా దీవించే వాడుగా ఉంటున్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమతో నేను ఇంకా చూస్తుండగా ఆయన ఈ సమయంలోనే మన పాపను మనం ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు గనక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. ఆ ప్రేమగల దేవుని పిలుపును నువ్వు త్రోసివేయక యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకో. గొప్ప సమాధానం, గొప్ప సంతోషము, గొప్ప నెమ్మదిని దేవాదేవుడు నీకు ఇవ్వగలడు. ఈ లోకంలో డబ్బు కానీ ఆస్తి కానీ మరి ఏది కూడా శాశ్వతమైనది కాదు అనే విషయాన్ని మనం ఎరుగుతున్నాం. నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నిజమైన సంతోషం, నిజమైన శాంతి నీవు పొందుకొని కొనసాగుతూ ఉన్నావా? యేసుక్రీస్తు వారిస్తున్నటువంటి గొప్ప శాంతి సమాధానం నువ్వు పొందు. కేవలం ఆయన్ను అడుగుతోనే నువ్వు పొందుకునే వాడికి ఉంటున్నావు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుకో, ఆ రీతికి కొనసాగు. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆ గొప్ప దీవెన మీరు పొందుకోవాల్సిందిగా వేడుకుంటాం. మొదటగా ఆయన చేసే గొప్ప కార్యం ఏమిటంటే పాప క్షమాపణ. నిజంగా దేవాదేవుడు పాప క్షమాపణ పొందితే నిజంగా మన ధన్యులమండి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా కానీ యేసు లేకపోతే అది సున్నా, వ్యర్థమే. అన్ని ఎన్నో ఉన్నాయి కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒక్కటి లేకపోతే ఇట్స్ కాల్డ్ 1,00,000లో 1 లేకపోతే ఎలాగో క్రీస్తు లేకపోతే మన జీవితం అంతా కూడా సున్నాను. యేసును నీ జీవితంలో చేర్చు. ఆయన నీ హృదయంలో ఆయన్ని పిలుచుకొని ఆయనతో పాటు నువ్వు జీవించు. నీవు దీవించి పడతావు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదకరంగా చేయరుగాక. ఆమేన్.